సన్నగా నాజుగ్గా ఫిట్ గా ఉండాలనుకునే వారు ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ నేరుగా తీసుకోవడం మానేస్తుంటారు. అలాగే స్వీట్లు కూడా తీసుకోరు. ఆహారం నుండి టీ తయారు చేయడం వరకు ఎక్కడా చక్కెరను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకుంటారు. శరీరంలో కొవ్వు తగ్గడానికి చక్కెర ఉపయోగించడం మానేయాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రమాదం కూడా దరిచేరదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చక్కెరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఇతర వ్యాధులు వస్తాయంటున్నారు. ఎక్కువ చక్కెర చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా ముఖంపై అకాల వృద్ధాప్యం కనిపించవచ్చు. ఇటీవల లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతున్నట్లు గుర్తించారు. పంచదార తినడం మానేస్తే నిద్ర కూడా బాగా పడుతుంది. నిద్రలేమి ఉంటే షుగర్ కు దూరంగా ఉండడం మంచిది. పనిని వేగంగా చేయాలనుకున్నా చక్కెర తీసుకోవడం తగ్గించడం మంచిది. రోజులో చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. అందుకే చక్కెర తీసుకోవడం తగ్గిస్తే పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. రెగ్యులర్ ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు టీలో చక్కెర, పాలకు దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఇన్ఫ్లమేటరీ సమస్యను తగ్గిస్తుంది. అయితే షుగర్ తీసుకోవడం పూర్తిగా ఆపేసిన సమస్యేనట. అందుకే పూర్తిగా ఆపకుండా క్రమం తప్పకుండా కాస్తైనా తినాలంటున్నారు నిపుణులు. లేదంటే షుగర్ లెవెల్ తగ్గి మరో కొత్త సమస్య తలెత్తవచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత చక్కెర తినాలో ఇక్కడ కూడా తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వయోజన వ్యక్తి ఒక రోజులో 5 గ్రాముల వరకు చక్కెర తినవచ్చు. కానీ చక్కెరను తగ్గించడం వల్ల బరువు పెరగడం, మధుమేహం సమస్యలు రాకపోయినా ఇలా పూర్తిగా చక్కెర మానేస్తే శరీరంలో ఏదైనా ఇతర వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.